సీఎం రేవంత్ రెడ్డి కూకట్పల్లిలో పునరుద్ధరించిన నల్ల చెరువుని ప్రారంభించారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను పరిశీలించారు. నల్ల చెరువు అభివృద్ధికి స్థానికులు అభినందిస్తున్నట్లు చెప్పారు. గతంలో నిధులు లేక నల్ల చెరువు అభివృద్ధి చేయలేకపోయామన్నారు. మల్కాజ్గిరిని 100% అభివృద్ధి చేస్తానని మరోసారి భరోసా ఇచ్చారు సీఎం. పేదల ఇళ్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదని రేవంత్ స్పష్టం చేశారు. చెరువులు కాలువల్ని ఆక్రమిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నిర్వాసితులకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ విషయంలో నిర్వాసితులకి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక రోడ్ల విస్తరణ, నాలాల ఆధునీకరణకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ విమర్శలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఓఆర్ఆర్ పక్కన ఉన్న క్రషర్ తనదని చెబుతూ పిచ్చి కుక్కల్లా మొరుగుతున్నారని, ఏ కుక్కని ఏ గొలుసుతో కట్టేయాలో తమకు తెలుసని అన్నారు. ఆ క్రషర్ తనది కాదని మరోసారి అన్నారు. వెలుగుమట్ల భూదాన్ భూబాధితుల్లో అసలైన వారు 410 మందే ఉన్నారన్నారు. మిగతా 330 మంది బోగస్గా తేల్చేశారు. 410 మందికి త్వరలోనే ఇంటి స్థలాలు ఇస్తామన్నారు మంత్రి. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కళాభారతి వేదికగా పద్య నాటక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. నాటక రంగంపై మక్కువ, కళని బతికించాలనే తపన ఉన్న కళాకారులని సన్మానించారు. తెలుగు నాటక రంగానికి మిర్యాలగూడ వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ దేవాదాయ శాఖలో ధర్మవాణి కార్యక్రమం ప్రారంభించారు. అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేలా కార్యక్రమం రూపొందించారు. ఇప్పటికే 80కి పైగా వినతులు స్వీకరించారు. వాటిలో 20 సమస్యల్ని పరిష్కరించారు. త్వరలోనే అర్చక నోటిఫికేషన్ జారీ చేస్తామని దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు చెబుతున్నారు. ఖమ్మం అంబేద్కర్ భవన్ లో జాగృతి కవిత నిరాహార దీక్షకు దిగారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులతో కలిసి దీక్ష కొనసాగిస్తున్నారు. అనుమతి లేకుండా దీక్ష చేస్తున్న కవిత సహా 43 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా పోలీసులపై దాడులు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఖమ్మం ఏసీపీ తెలిపారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి ప్రాంతంలో ఆక్రమణలపై హైడ్రా పంజా విసిరింది. ప్రణీత్ ఆంటేలియా గేటెడ్ కమ్యూనిటీ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4 వరకు అక్రమంగా నిర్మించిన పహారీ గోడని కూల్చేసింది. కూల్చివేతలకు వ్యతిరేకంగా కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలంటూ డిమాండ్ చేశారు. తిరువూరు టీడీపీ ఎస్సీ సెల్ నేతలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారంపై చర్చించారు. ఎమ్మెల్యే అబద్దాలని అందంగా ప్రచారం చేయగల సమర్థుడు అని ఆరోపించారు. నెమలి వేణుగోపాల స్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణలో కొలికిపూడి చేసింది ముమ్మాటికి తప్పే అన్నారు. తప్పుని కప్పిపుచ్చుకునేందుకు కులం కార్డు వాడుతున్నారని ఆరోపించారు. విజయనగరం కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. ఐటీ పార్క్ కోసం తమ భూములు లాక్కుంటే సహించబోమన్నారు. బలవంతంగా భూములు లాక్కుంటే కుదరదని తేల్చి చెప్పారు. ఐటీ పార్క్ కోసం 2 పంటలు పండే పచ్చని భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. మా హక్కు, మా భూమి, మా ఊపిరంటూ బ్యానర్లు ప్రదర్శించారు. శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి ధర్మాన సోదరులు లేఖ రాయటంపై ఎమ్మెల్యే శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశధార ప్రాజెక్టు విషయంలో వారి చేతకాని తనాన్ని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. వంశధార ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. మద్యం, ఇసుక దందా, అభివృద్ధి పనులపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నారు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలపై ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారులతో సమీక్షించారు. దర్శనం ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. శివరాత్రి వేళ జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. క్యూ కాంప్లెక్స్ లో ఉండే భక్తులకు నిరంతరం తాగునీరు, అల్పాహారం అందించాలని కోరారు. సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని చూడడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కాసేపట్లో జరిగే రథోత్సవానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ, బీజేపీ మధ్య వివాదం నెలకొంది. కాసేపట్లో జరిగే లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవానికి రావద్దని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై పోలీసులు ఆంక్షలు విధించడం గొడవకు దారితీసింది. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఆదేశాలతోనే ఆంక్షలు పెట్టారని విష్ణు ఆరోపిస్తున్నారు. 30 ఏళ్లుగా రథోత్సవానికి వెళ్తున్న తనను ఆపడం ఎవరి వల్ల కాదని, తాను ఖచ్చితంగా వెళ్తానని అంటున్నారు. రైతులని ఆదుకోవటంలో సర్కార్ విఫలమైందని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు రామారావు ఆరోపించారు. యాసంగి పంటకాలం పూర్తవుతున్నా రైతు భరోసా ఇవ్వటం లేదన్నారు.
ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా హైదరాబాద్ బషీర్బాగ్ లో భేటీ అయిన రైతు నేతలు పోరాటానికి పిలుపునిచ్చారు. మహాగర్జన పేరుతో పోస్టర్ ని ఆవిష్కరించారు. తక్షణమే నిధులు ఇవ్వకుంటే ఈ నెల 16న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేశారు. ఫ్యామిలీతో వెళ్తున్న వాహనాల్ని తనిఖీల పేరుతో ఆపి ఇబ్బంది పెట్టారు. ఈ సోదాలతో మహిళలు గంటల తరబడి చంటి పిల్లలతో రోడ్డుపై పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఈ విషయంలో ఎంఐఎం నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో సీజ్ చేసిన 25 వాహనాల్ని ట్రాఫిక్ పోలీసులు అక్కడే వదిలేశారు. ఖమ్మం జిల్లా వెంకటాయపాలెంలో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఈ నెల 2న రవి అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి చంపిన కేసుని పోలీసులు ఛేదించారు. రవిని కారుతో ఢీకొట్టి చంపి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించింది రవి భార్య. ఇక ఆమెతో సహా 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనారోగ్యంతో ఉన్న భర్త పేరుపై ఉన్న 66 లక్షల బీమా డబ్బు కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేల్చారు. కడప జిల్లా ఎర్రగుంట్లలో మద్యం అమ్మకాలు పోటాపోటీగా సాగుతున్నాయి. బార్ షాప్ తో వ్యాపారం తగ్గడంతో వైన్స్ వ్యాపారులు సిండికేట్ గా మారి మందుబాబులకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. బార్ కి ఎదురుగా టెంట్ వేసి ఎంఆర్పీ ధరలపై 10 రూపాయలు తగ్గించడంతో మద్యం అమ్ముతున్నారు. భద్రాద్రి జిల్లా మణిగూరు బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 16 మంది విద్యార్థినులు వాంతులు విరోచనాలతో హాస్పిటల్ పాలయ్యారు. వారికి మణిగూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికే 4గురిని డిశ్చార్జ్ చేశారు. మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరు హోటల్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ కంపెనీలు హోటళ్లకి కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో ఇవాళ హోటళ్ల బంద్కి పిలుపునిచ్చింది. కంపెనీల తీరుకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు బంద్ అవుతున్నాయి. గ్యాస్ సిలిండర్ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి తాజాగా 25 రోజులకు పొడిగించింది ప్రభుత్వం. గతంలో 55 రోజులకోసారి సిలిండర్ బుక్ చేసేవారు, కానీ ఇప్పుడు 15 రోజులకే బుక్ చేస్తున్నారని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్కి ఎల్పీజీ సరఫరా చేసేందుకు ఈ యుద్ధ సమయంలో అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే ముందుకొచ్చాయని భరోసా ఇచ్చింది ప్రభుత్వం. ఎల్పీజీ సరఫరా నిలిచిపోవడంతో పుణేలోని గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికల్ని తాత్కాలికంగా మూసేశారు. మధ్య ఆసియా సంక్షోభం కారణంగా ప్రోపైన్, బ్యూటేన్ సరఫరాని దేశీయ ఎల్పీజీ వినియోగం కోసం కేటాయించాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేరళలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సులు తమ సమ్మెని ఉధృతం చేశారు. ఎమర్జెన్సీ సేవల్లో మాత్రమే వారు పనిచేస్తున్నారు. ముఖ్యంగా 13 ప్రధాన డిమాండ్లను వీళ్ళు ప్రభుత్వం ముందుంచారు. అందులో నంబర్ 1 కనీస వేతనం 40,000 రూపాయలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉచిత పథకాలపై అన్నాడీఎంకే, టీవీకే పార్టీలు ఇష్టారీతిన హామీలు ఇస్తున్నాయని తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శించారు. డీఎంకే పథకాలను కాపీ కొట్టి వాటిని టాపప్ చేసి ప్రకటిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తున్న ఉచిత పథకాల్ని రద్దు చేసే ధైర్యం ఉందా అని క్వశ్చన్ చేశారు. తమిళనాడు కరూరు తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత విజయ్కి సిబిఐ మరోసారి సమన్లు జారీ చేసింది. ఇవాళ పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని, మరో 10 రోజుల తర్వాత విచారణకు హాజరవుతానని సిబిఐని కోరారు విజయ్. సిబిఐ ఇందుకు ఒప్పుకోలేదు. ఇవాళ విచారణ కావాలని సిబిఐ మళ్లీ సమన్లు జారీ చేసింది. తాను నిరసన చేపట్టిన ప్రదేశంలో బీజేపీ కార్యకర్తలు పాంప్లెట్లు పంచుతున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించాలని ఆమె టీఎంసీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియని తప్పుదారి పట్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ విమర్శించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై అవిశ్వాసం పెట్టాలని విపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించిన నోటీసు ఈ వారం సభకు అందజేస్తామని ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సిఈసిపై అవిశ్వాస తీర్మానం తేవాలంటే నిబంధనల ప్రకారం 100 మంది లోక్సభ సభ్యులు, 50 మంది రాజ్యసభ సభ్యుల సంతకం కావాలి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అసోం గణ పరిషత్లో పొత్తులు ఖరారయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. దీనిపై పార్టీ కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. బోడోలాండ్ ప్రాంతంలో బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 11 స్థానాల్లో పోటీ చేస్తుందని, మిగిలిన 4 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని హిమంత తెలిపారు. లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాని ట్రయల్ కోర్టు విడుదల చేయడంపై సిబిఐ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై తమ వైఖరి తెలియజేయాలని వారికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై విచారణ మార్చి 16వ తేదీన జరగనుంది. ఇక సిబిఐ అధికారులను ఉద్దేశించి రౌజ్ అవెన్యూ కోర్టు జారీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర 1960 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 161,680 రూపాయలు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,00,000 దిగువకు అంటే 1,48,200 రూపాయలుగా ఉంది.
శాంతిని కాంక్షించే భారత్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యురాలిగా చేయాలని శ్రీలంక విపక్ష నేత సజిత్ ప్రేమదాస పిలుపునిచ్చారు. ఐరాసలో సంస్కరణలు చేపట్టాలని శ్రీలంక కోరుకుంటోందని తెలిపారు ప్రేమదాస. దురంధర్ ఫేమ్ సారా అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఆమె టీం స్పందించింది. ప్రస్తుతం సారా దురంధర్ 2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారని, ఆ తరువాత చేయబోయే సినిమాకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. T20 వరల్డ్ కప్ లో భారత్ సాధించిన విజయానికి ప్రముఖ సైకత కళాకారుడు మానస కుమార్ తనదైన రీతిలో అభినందనలు తెలిపారు. దాదాపు 2 గంటల పాటు శ్రమించి ఈ శాండ్ యానిమేషన్ ని రూపొందించారు. అక్కడి గ్యాస్ తో పనిచేసే దహన వాటికలు 3 ఉన్నాయి. T20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ సంజు శాంసన్ కి కేరళ తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి ఎయిర్పోర్టుకు వచ్చి సంజుకి స్వాగతం పలికారు. అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరి తమ క్రికెటర్ని అభినందనల్లో ముంచెత్తారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ప్రకటించిన T20 ప్రపంచ కప్ జట్టులో టీమిండియా నుంచి 4 ఆటగాళ్లకి చోటు దక్కింది. ఈ జట్టుకు మార్కరమ్ కెప్టెన్ కాగా ఓపెనింగ్ లో సంజు శాంసన్, టాప్ ఆర్డర్ లో ఇషాన్ కిషన్, మిడిల్ ఆర్డర్ లో హార్దిక్ పాండ్యా, బౌలింగ్ లో పేసర్ జస్ప్రీత్ బూమ్రా ఉన్నారు. పాకిస్తాన్ నుంచి టాప్ స్కోరర్ గా నిలిచిన ఫర్హాన్ ఈ ఐసీసీ టీంలో ఓపెనర్ గా ఉన్నాడు. ఇంగ్లాండ్ నుంచి విల్ జాక్స్, ఆదిల్ రషీద్, వెస్టిండీస్ నుంచి జేసన్ హోల్డర్, దక్షిణాఫ్రికా నుంచి ఎన్గిడి, జింబాబ్వే నుంచి ముజ్రాబానీ, అమెరికా నుంచి షాడ్లీ షాన్ 12వ ప్లేయర్ గా ఎంపికయ్యారు.